డీవియేషన్ అంటాం. యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఎంత మనతో 180 degrees కదా. సో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసు. సో ఆర్ ప్లస్ లో మనం ఐ రాసేసుకుంటే ఐ ప్లస్ ఐ ఏమవుతుంది 2i అవుతుంది. 2i ప్లస్ డెల్టా ఈక్వల్ టు 180 degrees. సో డెల్టా ఈక్వల్ టు 180 మైనస్ 2i. ఇక్కడ ఐ ప్లస్ లో మనం ఆర్ కూడా రాసుకోవచ్చు బికాస్ ఐ ఈక్వల్ టు ఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అయితే ఇక్కడ చిన్న కాన్సెప్ట్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కి డైరెక్షన్ ఉంటుంది కానీ వెక్టార్ కాదు. డైరెక్షన్ ఉంటుంది, వెక్టార్ కాదు. డైరెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా ఇలాంటి డైరెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం కానీ అది వెక్టార్ కాదు. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టూ ప్లేన్ మిర్రర్స్ కాంబినేషన్. అంటే టూ ప్లేన్ మిర్రర్స్ ఉన్నప్పుడు అక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. సో ఇక్కడ M1 అనే మిర్రర్ ఉంది, M1 అనే మిర్రర్, M2 అనే మిర్రర్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి ఇక్కడ హిట్ అయింది, ఇలా హిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్షన్ అయిపోయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇదేమైంది ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది, అంటే ఫస్ట్ M1 మీదకే వచ్చేసింది. ఇక్కడ 2 times రిఫ్లెక్షన్ అయింది ఎందుకంటే ఇక్కడ 2 మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఇన్సిడెంట్ రే కాబట్టి ఇక్కడ మనం ఒక నార్మల్ గీస్తే ఏమవుతుంది, ఇక్కడ θ1 θ2 అనే 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా మనకు. సో ఇది θ1 θ2 అనుకున్నట్లయితే ఇక్కడ ఏమవ్వాలి 90 మైనస్ θ1 అవ్వాలి కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ రేకి ఇక్కడ ఒక నార్మల్ గీసినట్లయితే ఇక్కడ 2 యాంగిల్స్ ఏమవుతాయి, సో ఈ యాంగిల్ x అనుకున్నట్లయితే ఈ యాంగిల్ 90 మైనస్ x అవుతుంది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ రే ఒరిజినల్ పాత్ ఇలా వెళ్ళాలి కదా, ఇలా వెళ్ళాల్సినటువంటి ఇన్సిడెంట్ రే ఇక్కడ డీవియేషన్ మార్చుకొని ఇలా వెళ్ళింది, అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏమవుతుంది Δ1 అని తీసుకుంటాం. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఈ ఇన్సిడెంట్ రే ఈ ఒరిజినల్ పాత్ ఇలా ఉంది కదా, దీని డీవియేషన్ మార్చుకొని ఇలా వెళ్ళింది కాబట్టి ఇక్కడ Δ2 అని తీసుకుంటాం. సో ఇదేమో Δ2 Δ1 యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇక్కడ మనం కొన్ని మ్యాథమెటికల్ స్కిల్స్ అప్లై చేస్తే ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 కదా. సో ఇక్కడ x ప్లస్ θ ప్లస్ 90 మైనస్ θ1 ఈక్వల్ టు ఎంత 180 degrees అవుతుంది. సో ఇక్కడ టోటల్ డీవియేషన్ మనం ఎలా రాస్తాం, సో డెల్టా టోటల్ అంటే టోటల్ డీవియేషన్. సో ఇక్కడ Δ1 అంటే క్లాక్ వైజ్ ప్లస్ Δ2 క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనం క్లాక్ వైజ్ తీసుకుంటున్నాం కాబట్టి టోటల్ గా మనకు సర్కిల్ లో 360 degrees యాంగిల్ ఉంటుంది కదా. సో డెల్టా టోటల్ ఈక్వల్ టు 360 మైనస్, సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కి 2 times ఉంటుంది, సో 2θ. సో డెల్టా టోటల్ ఈక్వల్ టు 360 మైనస్ 2θ. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.